హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 39వ భాగం. అప్పుడే పూజను ముగించుకొని అలంకరించుకుంటున్న రుద్రకేసరుడు తల తిప్పి చూసేసరికి వాసంతిక నిలబడి ఉంది. ఏంటమ్మా వచ్చావు అడిగాడు. ఏం లేదన్నయ్య, నాకు మంచి వరుణ్ణి తీసుకొస్తానని చెప్పావుగా అంది సిగ్గుపడుతూ. చెప్పాను. అదే, ఎప్పుడు తీసుకొస్తావు వరుడిని అని అడిగింది అమాయకంగా. నేను తలుచుకుంటే వరులకేం తక్కువ? కో అంటే 1,000,000 మంది మన గుహ ముందు కావలి కాస్తారు నీకోసం అన్నాడు. ఎప్పుడు నువ్వు అట్టాగే అంటావు. నాకు ఎప్పటికి పెళ్ళవుతుందో ఏమో, నాకు అదే దిగులు బొంగమూతి పెట్టి అంది వాసంతిక. ఎప్పుడు చేస్తానో చెప్పమంటావా అన్నాడు అభిమానం వలకపోస్తూ తల నిమిరి. చెప్తే వద్దంటున్నానా అంది వాసంతిక. నువ్వు రోజు అడవి కిన్నెర పుష్పాలు తీసుకొస్తే, నేను దేవిని ఆరాధిస్తే, ఆఖరికి ఆ దేవి కరుణించి నీకు మంచి మొగుణ్ణి కుదురుస్తుంది అని చెప్పాడు. అందుకేనా నువ్వు ఈ పూజలు చేసేది అని అడగగా రుద్రకేసరుడు అవునని తల ఊపాడు. వాసంతిక సంతోషించింది. నాకు చిన్న పనుంది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాను. వచ్చే వరకు ఇక్కడే కూర్చొని ఉండు. నేను తిరిగి రాగానే ఎక్కడెక్కడ ఏ పెళ్లి కొడుకు ఉన్నది, ఎవరెవరు ఏ హోదాల్లో ఉన్నది వివరిస్తాను అన్నాడు. నాకు వాళ్ళెవరూ వద్దు, నీకంటే పెద్ద మాంత్రికుడు కావాలి అన్నది. రుద్రకేసరుడు పెద్ద పెట్టున నవ్వి అలాగేనమ్మా అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి తొందరగా వచ్చాయి, భుజం పట్టి ముందుకు నెట్టి అన్నది. రుద్రకేసరుడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. తన ముందు నుంచి సాగి వెళుతున్న రుద్రకేసరుణ్ణి భల్లూకం చూసింది. అతని ఆకార అలంకారాల్ని బట్టి ఎక్కడికి వెళుతున్నది ఊహించాడు. అతను పసికట్టకుండా అనుసరించాడు. రుద్రకేసరుడు భగవతి ముందుకు వెళ్ళి నిలబడి తన ముందుకు రమ్మని ప్రగల్భాలు కొడుతున్నాడు. భగవతి ఏమైనా సరే అంగీకరించనని భీష్మించుకొని కూర్చున్నది. అతను ఎన్నో ఆశలు కల్పించాడు. అతని మాటలకు భగవతి తృప్తి చెందలేదు. ఎంత చెప్పినా నీ మనస్సుకు ఎక్కడం లేదు. నారచీరలు ధరించి 3 అడి గడ్డంతో పండి ఎండిపోతున్న మహర్షినే నమ్ముకున్నావు గాని, నీకోసము అహర్నిశలు ఆరాటపడుతూ అమర సుఖాన్ని అందించాలని అభిలషిస్తున్న నన్ను పట్టించుకోవటం లేదు. కోరి దురదృష్టాన్ని ఆహ్వానిస్తున్నావు. అదృష్టం తనకి తాను ఎదురైతున్నా కాలతన్నుతున్నావు. చెప్పిన మాట విను, సావకాశంగా ఆలోచించి నా దానివిక అని అన్నాడు. నీ పిచ్చి ప్రేలాపంలో మార్పు లేదు. నువ్వు నా మృతదేహాన్ని తాకగలవేమో కానీ నా నీడనైనా తాకలేవు. అతిక్రమించి అడుగు ముందుకు వేస్తే ఘోరంగా పరాభవించబడతావు, జాగ్రత్త అని సమాధానమిచ్చింది భగవతి. రుద్రకేసరుడు మండిపడ్డాడు. నిన్ను లోబర్చుకొని ఆశయం తీర్చుకోలేకపోతే నా మంత్రశక్తి ఎందుకు, కాల్చనా అనగా గది బయట నిలబడి ఎలుగు పెద్ద పెట్టున అరిచింది. గిర్రున వెనక్కి తిరిగి చూశాడు రుద్రకేసరుడు. మాంత్రికులు ఏదేని తలచి తలపెట్టినా నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండగా భల్లూకము గరుత్మంతుడు అరుపులు వినకూడదు. అలాగను కనుక వినవలసి వస్తే అనుకున్న పని సాధించలేరని, వాళ్ళు ఆచరించాల్సిన విధానము వక్ర మార్గం పట్టగలదని మాంత్రిక తంత్రశాస్త్రం చెబుతున్నది. తనను అనుసరించవద్దని, తను ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వెనక నిలబడి అరవవద్దని భల్లూకానికి ఎన్నోసార్లు చెప్పాడు. భల్లూకము ఎంత చెప్పినా అరవటం మాత్రం మానటం లేదు. పోనీ గుహ నుంచి తరిమివేద్దామనుకున్నా తనమాలనిపించటం లేదు. మంత్రాలు మాయలు తన వద్ద ఉంటే మహాబల సంపన్నుడు భల్లూకం. అందువలన తనకు పంపాలనిపించడం లేదు. తను చెప్పిన మాటను అతను వినకపోవటానికి కారణం ఎంత ఆలోచించినా బోధపడటం లేదు. అతగాడు బయట నుంచి అరవటంతో విసుగు చెంది విసురుగా నడిచాడు. ఏమంత మునిగిపోయిందని అలా అరుస్తావు? మాట చెబితే వినిపించుకోవాలనే ఆలోచన అక్కర్లేదా అన్నాడు. భల్లూకము తల ఆడించింది. ఇంతకీ ఎందుకు అరిచావు సూటిగా అడిగాడు. భల్లూకము ఏదో చెప్పబోయి ఆగాడు. అరిచిన కారణము గుర్తుండనట్లు ఆలోచించి మళ్ళీ గట్టిగా అరిచాడు భల్లూకు రూపంలో ఉన్న వజ్రకంఠుడు. పో ఇక్కడి నుంచి అని గదమాయించాడు. కానీ భల్లూకము కదలకపోవడంతో విసుగు చెంది తనే అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు రుద్రకేసరుడు. భగవతికి భల్లూకం ప్రవర్తన చిత్రంగా తోచింది. గుహలో రుద్రకేసరుని అనుచరుడిగా చేరింది మొదలు తననే కాపాడేటందుకు ప్రయత్నిస్తున్నాడు. భల్లూకరాజు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు?
తనకే తెలియటం లేదు. రుద్రకేసరుని వెనకే రావటమో, అతడు తనని విసిగించే సందర్భంలో పెద్ద పెట్టున అరవటమో, రుద్రకేసరుడు తిరిగి వెళ్ళాక తనకు నమస్కరించి అతగాడు తిరిగి వెళ్ళటము జరుగుతున్న తంతు. ఆ తంతు భల్లూకం ఎందుకు జరుపుతోంది? మాట్లాడగల శక్తి ఉంటే విషయం బోధపడేది. ఒకవేళే తను అడిగినా సైగ చేయడం జరుగుతుంది. అది తనకు అర్థం చేసుకోలేకపోతున్నది. ఏమైనా తన పట్ల భల్లూకరాజు చేస్తున్న సహాయానికి కృతజ్ఞత చెప్పుకుంది లోలోన. భగవతి తన వశం అవుతుందని, మనసు మార్చుకుంటుందని ఆశతో ఆమెకు పూజామందిరం తప్ప సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేశాడు. పరిత్యాగి మహర్షి సమాచారం మాత్రం తెలియటం లేదు. వయసు మళ్ళిన తన భర్త ఎలా ఉన్నాడోనన్న దిగులు మాత్రం ఆమెను విడవటం లేదు. తాను నిత్యము తన భర్త యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి. అందుకు ఏం చేయాలి అని ఆలోచించింది. రుద్రకేసరుడికి తెలియకుండా భల్లూకరాజుని పంపుతూ ఉంటే తనలో తాను ప్రశ్నించుకుంది. కానీ ఎలా పంపుతుంది? తీవ్రంగా ఆలోచించి చక్కని సమాధానం చిక్కించుకొని అలాగ చేయటం మంచిది అనిపించింది. యథావిధిగా భగవతిని విసిగించేటందుకు, తన వశం కమ్మని బ్రతిమలాడేటందుకు మర్నాటి సంధ్యా సమయంలో రుద్రకేసరుడు కలుసుకున్నాడు ఆమెను. తను వేసుకున్న పథకం ప్రకారము చిరునవ్వు విసిరింది. ఆ నవ్వులోని ఆంతర్యము రుద్రకేసరుడికి అర్థం కాలేదు. తన సొదను తను చెప్పుకుపోతున్నాడు. ఈ సొద రోజు నువ్వు చెబుతూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. ఇద్దరికీ పనికొచ్చే మంచి మాటలు చెబితే వింటాను అంది. భగవతి మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఎన్నడూ లేని ఆ ధోరణి వింతగా అనిపించింది. భగవతిని ఎగాదిగా చూశాడు. అంత వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఇంత సులభంగా ఎలాగ మారిందనా ఆలోచన ప్రశ్నించింది. రుద్రకేసరుడు పొగచూరి ఉన్న తన గొగ్గిల పళ్ళను బయటపెట్టి ఈక్లించాడు. నా భర్తను అవసరమనుకున్నప్పుడల్లా చూసే అవకాశం కలుగు చేస్తావా అడిగింది. తలుచుకున్నప్పుడల్లా కంటపడే అవకాశం కలుగు చేస్తాను. మరి నువ్వు నా కోరిక తీరుస్తావా అడిగాడు. అదే చెప్పబోతున్నాను అని రుద్రకేసరుని చూసింది. నేను కావాలని కోరి పవిత్రం పొంది మహర్షిని వివాహమాడాను. మహాపతివ్రతను కావాలన్న కాంక్షతో ఆయన్ని ఆరాధించి వాక్శుద్ధిని పొందాను. మహర్షే నా సర్వస్వంగా చూసుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు. మనిషి మీద అంతటి మమకారం పెరిగిన నేను ఒక్కసారిగా మారటం దుర్లభం. మారాలనిపించినా మారలేను అంది భగవతి. అంటే అడిగాడు రుద్రకేశ్వరుడు. దానికో వ్రతం ఉంది అంది ఆమె. ఏమిటది? నిరాటంకంగా జరిపిస్తానంటే చెప్తాను. నీ వశం అయ్యేందుకు అటు నుంచి ఇటుకి మనస్సు మరల్చడానికి ప్రయత్నిస్తాను. చెప్పు అదేమిటో రుద్రకేసరుడు అడిగాడు. తీరా చెప్పాక లేదంటే అన్నది. మాట తప్పే అలవాటు ఈ రుద్రకేసరునికి లేదు గర్వంగా అన్నాడు. అయితే విను. మొదటిది, నా భర్తను అవసరమైనప్పుడల్లా చూడగల అవకాశం కల్పించాలి. రెండవది, వ్యతిరేక సుమంగళి వ్రతం అని ఒకటుంది. అది 60 దినాలు చేయాలి. ఆ వ్రతము నిరాటంకంగా చేస్తుంటే క్రమేపీ నా భర్త మీద నాకున్న మమకారం తగ్గి అది నీ మీద ప్రారంభమవుతుంది. 60వ దినాన స్వేచ్ఛగా నన్ను అని ఆగి సిగ్గును అభినయించింది భగవతి. ఆమె చెప్పకపోయినా రుద్రకేసరుడు అర్థం చేసుకున్నాడు. అది ఏం వ్రతమన్నావు? వ్యతిరేక సుమంగళి వ్రతమా అన్నాడు. భగవతి తలెత్తి అవునన్నట్లు తల ఊపింది. రుద్రకేసరుడు రెప్పపాటు కాలం ఆలోచించాడు. కుడి చేతిని చాచాడు. అతని చేతిలోకి వింత అద్దం వచ్చి వాలింది. ఆ అద్దాన్ని భగవతికి ఇచ్చాడు. ఈ అద్దంలో నీ భర్తనే కాదు ఎవరినైనా చూడవచ్చు. చూడదలుచుకున్న వారిని తలుచుకొని జై క్షుద్రదేవత అనుకుంటే మనస్సు కోరినవారు కనిపిస్తారు. తిరిగి అద్దం బోర్లిస్తే చాలు, మళ్ళీ అద్దం యథావిధిగా అవుతుంది అని చెప్పాడు. భగవతి అద్దాన్ని కళ్ళకు అద్దుకుంది. పోతే వ్రతం గురించి అంటావా? అవసరమైన సదుపాయాలన్నీ ఇక్కడనే సమకూరుస్తాను. నిరాటంకంగా వ్రతం పూర్తి చేసుకో తిరిగి అన్నాడు రుద్రకేసరుడు. వ్రతం పూర్తి అయ్యే వరకు ఇక్కడ ఎటువంటి అరుపులు ఏడుపులు ఉండకూడదు. భగవతి ఆ మాట అనేటంతటిగా రుద్రకేసరుడి మెదడులో ఎలుగుబంటి మెదిలాడు. అతనే తను అక్కడకు వస్తే వెనకమాల వింతగా ఏడుస్తూ ఉంటాడు. అతన్ని ఏ విధంగా ఏడుపు మాన్పించాలి అని యోచిస్తున్నాడు. వ్రతం జరిపించేటందుకు ఏదైనా అభ్యంతరమా? తలూపి అడిగింది. అదేం లేదు, కానీ ఎలుగుబంటి వెనక ఏడుపు ఎక్కువైంది.
నాకు అది మార్పించడం ఎలాగా అని చూస్తున్నాను. అందు గురించి ఆలోచించాల్సిన విషయమే. తను రుద్రకేసరితో పాటు క్షణం ఆలోచించింది. అంతలోనే ఆమెకి ఏదో ఉపాయం తట్టినట్లు తల తిప్పి చూసింది. ఏమిటది? వ్రతం పూర్తయ్యే వరకు నేను చెప్పిన పనులు చేయటానికి నాకు ఎలాగూ మనిషి కావాలి కదా. ఆ ఎలుకబంటిని నాకు అప్పగించు. అతను మహాబలశాలి. చెప్పింది చేయటానికి నన్నే మొరాయిస్తూ ఉంటాడు. నీ చెప్పు చేతుల్లో ఉంటాడా? అనుమానాస్పదంగా అన్నాడు. నేను అదుపులో పెట్టక్కర్లేదు. నేను చేయబోతున్న వ్రతమే అతన్ని అదుపులో పెడుతుంది సమాధానమిచ్చింది భగవతి. సరే అని భగవతిని చూశాడు. వ్రతం ప్రారంభించిన నాటి నుంచి 60 దినాలు అంతేగా తిరిగి అన్నాడు రుద్రకేసరుడు. భగవతి తలూపింది. సరే, అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు మాత్రము ఆగి అడుగు ముందుకు వేయబోయాడు. ఆమెను ప్రేమగా చూశాడు. గది బయట నుంచి ఎలుకబంటి అరుపు వినిపించినాయి. మొదలుపెట్టాడు అరుపు. చిరాకుపడి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఎలుగుబంటి అరవటం మానలేదు. రుద్రకేసరుడు బయట అడుగుపెట్టి ఎలుగుబంటిని పిలిచాడు. ఎలుగుబంటి లోపల అడుగు పెట్టడంతో ఆనాటి నుంచి భగవతికి అనుచరుడిగా ఉంటూ ఆమె చెప్పు చేతుల్లో ఉండమని ఆజ్ఞాపించాడు. ఎలుగుబంటి సరే అన్నట్లు తలూపాడు. భగవతి మనసులోనే తృప్తిగా నిట్టూర్చింది. తక్షణం వెళ్ళి నీ వ్యతిరేక సుమంగళి వ్రతానికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూరుస్తాను. 60వ రోజున తప్పనిసరిగా నా వశం అవ్వాలి అన్నాడు. భగవతి తల ఊపింది. వ్రతం రేపటి నుంచి ప్రారంభించు అన్నాడు రుద్రకేసరుడు. భగవతి తల ఊపింది. మీరు ఎప్పుడు ప్రారంభించమంటే అప్పుడే ప్రారంభించుతాను అన్నది. చెప్పానుగా రేపు అని. నేను చెప్పానుగా చిత్తం అని నవ్వింది భగవతి. అప్పటి వరకు భగవతి చిరునవ్వునైనా చూడని రుద్రకేసరునికి మళ్ళీ మళ్ళీ ఆమె నవ్వును వినాలని, ఆ సందర్భంలో మెరుస్తూ కనబడే ఆమె పలువరసని, నిగనిగలాడుతూ నవ్వేటప్పుడు పడే చిన్న సొట్టను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఏమిటి చూస్తున్నావు అంది కొంటెగా. ఏమీ లేదు అని వెళ్ళబోయాడు. ఒక్క మనవి అన్నది. రుద్రకేసరుడు ఆగి ఏమిటి అని అడిగాడు. వ్రతం పూర్తయ్యే వరకు తమరు నిత్యం వచ్చి నన్ను విసిగించి వ్రతభంగం చేయరాదు బేలగా చూస్తూ వ్యంగ్యంగా అంది. అసలు రావడమే మానుకుంటాను. అది నీ ఇష్టం. పోతే మరొకటి చెప్పాలనుకుంటున్నాను. సందేహం దేనికి చెప్పేయ్. నా భర్త మహాతపస్శాలి అవ్వచ్చు. నేను చెప్పేది వినండి దయతో అన్నది. ఎక్కడ ఏది జరుగుతున్నా గ్రహించగలడు. తన భార్య పరాయి వారి సొత్తు అవుతూ ఉంటే ఏ భర్త మాత్రం సహించి ఊరుకుంటాడు? వ్రతభంగం చేయటానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేయగలరు. నేను అంగీకరించిన తర్వాత ఇక్కడ వ్రతభంగం చేయటానికి ఆ ఈశ్వరుడైన అసక్తుడే గర్వం కనబరిచాడు. కాదనటం లేదు. మీ కారణంగా కదా నేను ఈ వ్రతం తలపెట్టింది. ఒకవేళ తెలివిగా మీ ప్రాణరహస్యాన్ని తెలుసుకొని ఆ కారణంగా నిన్ను వధిస్తే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది అని ఇబ్బందిగా ముఖం పెట్టి చూసింది. రుద్రకేసరుడు గర్వంతో వళ్ళు విదిల్చుకొని గట్టిగా నవ్వాడు. భగవతి ప్రశ్నార్థకంగా చూసింది. నన్ను చంపటం ఎవరి తరమూ కాదు. క్షుద్రదేవత ఉపాసకుడినన్న సంగతి అటుంచినా నేను ఈశ్వర అనుగ్రహపాత్రుడను. నా ప్రాణాల్ని కృత్రిమ శివలింగంగా తయారు చేసి శివకాశీకి 60 ఆమడల దూరాన క్షీర సముద్ర ప్రాంతాన ఉన్న 1,000,000 లింగాల మధ్యలో ఒక లింగంగా ఉంచాను. అది ఎవరూ తాకటానికి వీలుపడకుండా రక్త రాకాసిని కాపలా ఉంచాను అన్నాడు. భగవతి తల ఊపింది. శరీరం బరువు తీరినట్లు నిట్టూర్పు విడిచింది. ఈ సందర్భంలో నీకు వచ్చిన దిగులు నాకు రానున్న కష్టం వేరు కాదు. స్వేచ్ఛగా వ్రతం పూర్తి చేసుకో అన్నాడు రుద్రకేసరుడు. అక్కడనే నిలబడి ఉన్న భల్లూకము భగవతిని రుద్రకేసరుణ్ణి మార్చి మార్చి చూస్తుంది. ఈ రహస్యము ఎలుగుబంటి ఉండగా బయటపెట్టారు అన్నది. వాడి ముఖం, వాడికి వెనక నిలబడి ఏడవటం తప్ప వేరేదేదీ తెలియదు. అయినా మంత్రశక్తితో వాణ్ణి బంధించి ఉంచాను అన్నాడు రుద్రకేసరుడు. అవునన్నట్లు తల ఊపాడు ఎలుగుబంటిగా ఉన్న వజ్రకంఠుడు. రుద్రకేసరుడు వెనక్కి తిరిగి వెళుతూ ఉండగా ఎలుగుబంటి కూడా బయలుదేరాడు. రుద్రకేసరుడు ఆగి ఎలుగుబంటిని చూశాడు. నువ్వెక్కడికి? 60 దినాలు ఇక్కడే ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండాలి నువ్వు అని ఆజ్ఞాపించి భగవతిని ప్రేమగా చూసి నవ్వుతూ నడిచాడు అక్కడి నుంచి రుద్రకేసరుడు.
భగవతి రుద్రకేశుల మధ్య సంభాషణని అంతటినీ విని చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించాడు ఎలుగుబంటి. నీవెళ్ళి బయట నిలబడు, నువ్వు చేయవలసిన పనిని తర్వాత చెప్తాను అని అన్నది చిరునవ్వుతో. ఎలుగుబంటి తలను పంకించి బయటికి వెళ్ళాడు. భగవతి మనస్ఫూర్తిగా భర్త పరిత్యాగి మహర్షిని మాంత్రికుడు ఇచ్చిన వింత అద్దంలో చూడాలని తలచింది. తల వంచి అద్దంలోకి చూసింది. పరిత్యాగ మహర్షి తన ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన పక్కన ఎవరో స్త్రీ పడుకుంది. ఆమె పక్కన కూర్చొని ఆమె శరీరమంతా ఏదో వస్త్రాన్ని మెడవరికి కప్పాడు. నెమ్మదిగా లేచి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు. ఆమెకు గాలి బాగా సోకేటందుకు కిటికీ దగ్గరనే నిలబడి తల తిప్పి పడుకొని ఉన్న యువతిని చిరునవ్వుతో చూస్తున్నాడు పరిత్యాగి మహర్షి. భగవతి త్రుళ్ళిపడింది. ఎవరా స్త్రీ? తన భర్తకు ఆమెకు గల సంబంధం ఏమిటి? కదలని స్తంభంలాగున స్తంభించి ఆలోచించసాగింది. పరిత్యాగి మహర్షి ఆశ్రమంలో పడుకొని ఉన్న స్త్రీ మహేంద్రుడి చేత ముద్ద చేయబడి భూలోకానికి పంపబడిన స్వర్ణ. కొంతసేపటికి స్వర్ణ కన్ను తెరిచింది. తను ఉన్న స్థలము, కిటికీ దగ్గర నిలబడిన అపరిచిత వ్యక్తి మహర్షిని చూసి అది ఒక ఆశ్రమమని తలచింది. తల తిప్పి మహర్షిని చూస్తున్నది. నవ్వుతూ పరిత్యాగ మహర్షి ఆమెను సమీపించాడు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ శ్రేయోభిలాషినే కాని విరోధిని మాత్రం కాదు అన్నాడు. స్వర్ణ మాట్లాడకుండా ఆయన్ని చూస్తున్నది. నువ్విక్కడికి ఎలాగూ రాగలిగావన్న ఆశ్చర్యం కలుగుతుందా నీకు అంటూ ఆమెను పరుండబెట్టిన బల్ల పక్కనున్న చిత్రాసనం పరిచి ఉన్న పీట మీద కూర్చున్నాడు. పెద్దలు తమకు శ్రమ కలిగించాను, చిన్నగా గొణిగింది. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకొని రక్షించడం మహర్షులకు ఎప్పుడు శ్రమ కాదమ్మా అని చిన్నగా నవ్వాడు. స్వర్ణ తృప్తిగా నిట్టూర్చి పెదాల మీద బలవంతాన చిరునవ్వును దొర్లించింది. నేను నదీ స్నానానికి వెళుతున్నాను. మార్గ మధ్యంలో సూర్యోదయానికి ముందు చలిబాధకు వణికిపోతూ నువ్వు ముద్దలాగా పడుకొని ఉన్నావు. నీవెవరో ఆపదలో ఉన్నదానివని తలచి ఆశ్రమానికి చేర్చాను. దృష్టిన తిలకించగా నీ కథ బోధపడింది. మహేంద్రుడు ఏదో చెప్పాలని ప్రారంభించింది. నీరసం ఎక్కువగా ఉండటం వల్ల చెప్పలేకపోయింది. నువ్వేమీ చెప్పనవసరం లేదు, నాకు సర్వస్వము తెలుసును. దేవతా శక్తి కన్నా మానవ శక్తి గొప్పదని, మానవ స్త్రీజాతి విలువను కాపాడిన మణిభూషణం నువ్వు. నాకదే ఆనందమైంది తృప్తిగా నిట్టూర్చాడు. స్వామి ఏదో అనబోయింది. నీ సందేహం నాకు తెలుసును తల్లి. తండ్రి లాంటి వాణ్ణి. ఆరోగ్యవంతురాలివై నువ్విక్కడే ఉండు. నీ కష్టాలు తీరే సమయం కూడా అతి త్వరలోనే వస్తుంది అని చెప్పి పడుకున్న ఆమెను ఆప్యాయంగా సవరిస్తున్నాడు. స్వర్ణ తృప్తిగా కళ్ళు మూసుకుంది. మహర్షి స్పర్శలో తను తిరిగి ఆరోగ్యవంతురాలు కాగలనన్న నమ్మకం కలిగింది. వెంటనే మహర్షి 2 చేతులు పట్టుకొని కళ్ళకు అద్దుకుంది. ఆనాటి నుంచి మహర్షి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారం తిరగకుండా ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేశాడు. నువ్వు ఈ ఆశ్రమ హద్దులు దాటి తిరగరాదు తల్లి అన్నాడు. పరిత్యాగి మహర్షి అలాగని ఎందుకన్నాడో ఆమెకు బోధపడక నొసలు చిట్లించి చూస్తున్నది. నేను వేరే అభిప్రాయంతో అనలేదు తల్లి. ఇంతవరకు నీ జీవితమంతా కష్టాలతోనే గడిచింది. ఇక నుంచన్నా సుఖపడతావన్న ఆశ. ఈ పరిసరాలలో రుద్రకేశరుడు, మాయల ఫకీరు అనే 2 మాంత్రికులు విడివిడిగా తిరుగుతున్నారు. ఆ ఇద్దరిలో ఎవరి కంటపడినా నీకు కష్టాలు ప్రారంభం కాగలవు తల్లి అన్నాడు. అయితే మహర్షి, ఆ మంత్రగాళ్ళు ఈ ఆశ్రమ పరిసరాల్లోకి రాలేరా వింతగా చూసి అడిగింది. మంత్రశక్తితో రాకుండా చేశాను తల్లి. రాలేరు. ఏదైనా ఎత్తువేసి ఆ ఎత్తు నీ పట్ల పనిచేసినా నీ చేత ఆశ్రమ హద్దుల్ని దాటించి మరీ తీసుకుపోతారు. అందువలన నా అనుమతిని పొందకుండా ఆశ్రమ హద్దుల్ని దాటకు. దాటి అపాయాన్ని కోరి వరించకు. ఇక్కడ ఉన్నంతకాలము నిన్ను ఎవరూ చెరపట్టలేరు అన్నాడు పరిత్యాగి మహర్షి. నన్ను చెరపట్టాలనే ఆలోచనలో 2 మాంత్రికుల్లో ఎవరికైనా ఉందా మహర్షి అని అడిగింది. ఉన్నారని కాదమ్మా అనేది. రూపసంపద కలిగిన వయస్సు కలదానివి. కంటబడితే వెంటపడరా అమ్మా అన్నాడు మహర్షి. స్వర్ణ తల పంకించి ఊరుకుంది. ఆమె కళ్ళు ఆశ్రమాన్ని పరిశీలిస్తున్నాయి. మహర్షి అంటూ పరిత్యాగి మహర్షిని చూసింది. ఏమిటమ్మా అడిగాడు.
ఆశ్రమంలో నారచీరలు దండానికి వేలాడుతున్నాయి. నేనుగాక మరెవరైనా స్త్రీలు ఉన్నారా ఇక్కడ అడిగింది. లేరమ్మా, అవి నా భార్య భగవతి చీరలు అన్నాడు. ఆ సందర్భంలో పరిత్యాగి మహర్షి ముఖం వెలవెలాపోతున్నది. మీకేదో బాధ కలిగినట్లుంది, తెలియక అడిగాను, మన్నించండి మహర్షి అన్నది. అడిగినందువల్ల తప్పులేదు. నా భార్య భగవతి, ఆమె కథ విచిత్రమైనది. మీరు వివాహితులా మహర్షి ఆశ్చర్యంతో అడిగింది స్వర్ణ. వివాహం చేసుకునే అభిప్రాయం నాకు ఉండేది కాదు. దైవ నిర్ణయమందు మన అభిప్రాయాలు నెరవేరుతాయా తల్లి? తప్పనిసరి వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ పత్నీదేవి గారు ఇక్కడ లేరా? అర్థం కానట్లు చూసింది స్వర్ణ. లేదమ్మా, అదంతా ఒక కథని చెప్పానుగా. ఆ కథ నాకు చెప్పేటందుకు అభ్యంతరం లేకపోతే చెప్పండి మహర్షి, వినాలన్న కుతూహలంగా ఉంది అన్నది. మహర్షి పేలవంగా నవ్వి, పిచ్చి తల్లి అంటూ తనకు భగవతికి వివాహమైంది మొదలు ఆనాటి వరకు జరుగుతున్న కథను అంతటినీ అక్షరం విడవకుండా చెప్పాడు పరిత్యాగి మహర్షి. స్వర్ణకి మహర్షి ఆత్మకథ జాలి కలిగించింది. ఆపదలు మహర్షుల భార్యలకే తప్పలేదు, నా వంటిదానికి ఎలా తప్పుతాయి అని విషాదంగా పెదాలు బిగించి నిట్టూర్పు విడిచింది స్వర్ణ. అవునమ్మా, చెట్టు చెడుకాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయంటారు, అంతే మరి చిన్నగా అన్నాడు. మీ మంత్రశక్తితో ఆ మాంత్రికుడిని బంధించగాని మీ అర్ధాంగి భగవతిని తీసుకురాలేరా మహర్షి అని అడిగింది. నీ వంటి వాళ్ళు అడగటం సహజం. మంత్రశక్తికి కూడా హద్దులుంటాయి, అది పాటించాలి. భగవతి నా భార్యగా స్థానం చెక్కించుకొని మహాపతివ్రతగా ఆ చంద్రార్కం నిలవాలని అనుకుంది. కానీ నుదుట గీతను వ్యతిరేకించేందుకు అసక్తురాలు కదా. బొమ్మను చేసినప్పుడే బ్రహ్మ ప్రతి ముఖాన 3 గీతలు గీస్తాడు. వారి వారి కర్మలను అనుసరించి వాళ్ళ చరిత్ర అంతా ఆ 3 గీతల్లోనే ఇమిడి ఉంటుంది. అది మనకు చేతగానిది, సాధ్యం కానిది గనక పుటలు పుటలు వ్రాస్తాము. మనం వ్రాసుకునే పుటల కన్నా బ్రహ్మ వ్రాసిన 3 గీతలలోని విషయం రాసినట్లు జరుగుతుంది. అందువలన ఆమె గీతలో ఉన్నంత వరకు బాధలను అనుభవించాలి. ఆమె అనుభవించే బాధలు అవతలి వారి పట్ల ఆయుధంగా పనిచేస్తుంది. భగవతి బాధలు ఎంత ఎక్కువైతే ఆమెను బంధించి ఉంచిన వాడి ఆయుష్ అంతకంతకు తరిగిపోతూ ఉంటుంది అని చెప్పాడు. 2 గడియలు నిశ్శబ్దం ఆవరించింది. నాకు ఆ పవిత్రురాల్ని చూడాలని ఉంది మహర్షి, నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది స్వర్ణ. దానికేముందమ్మా, నవ్వుతూ పూజాపీఠం ముందు కూర్చొని దేవి విగ్రహం ముందున్న పళ్ళెం అందుకున్నాడు. పళ్ళెము స్వర్ణ ముందు పెట్టాడు. మంత్రోచ్చారణతో పళ్ళెం వైపు చేతిని ఆడించాడు. చూడు తల్లి అన్నాడు. స్వర్ణ తల వంచి పళ్ళెం వైపు చూస్తున్నది. అవును, ఇక్కడికి వచ్చే ఎలుగుబంటి అక్కడున్నదేమిటి అని అడిగింది. భగవతి పక్కగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు ఎలుగుబంటి. భగవతి పూజ తదేకంగా చేస్తున్నది. వజ్రకంఠుడు అనేవాడు కర్మ ఫలితం అనుభవిస్తున్నాడు అన్నాడు. తదుపరి స్వర్ణ కోరకుండానే వజ్రకంఠుని గురించిన కథను చెప్పడం ప్రారంభించి చెబుతున్నాడు పరిత్యాగి మహర్షి. ఆయన చెప్పేది ఉత్సాహకరంగా వింటున్నది స్వర్ణ. అమృత కలశం 39వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.